వెళితే ఈ పాస్టర్ గారి ఇంటికి వెళ్ళి నాకు చేతిలో ఒక డ్రెస్ పెట్టుకున్నట్టున్నాను. మరి 2-3 రోజులు ఉండాలి కదా. ఈ చందన బొమ్మన బదర్లో ఇస్తారు కదా, ఈ సిఎంఆర్లో షాపుల్లో బ్యాగ్, అది ఎలిసిపోయిన బ్యాగ్లో ఒకటి ఉంది. అది బాగా మాసిపోయినట్టుగా రంగుపోయి ఉంది. అందులోకి జత పెట్టుకుని వెళ్ళాను. అప్పుడే నేను కొత్తగా సేవకు వచ్చాను. దేవుడు పిలిస్తే నేను వెళ్ళి, అయ్యా మీటింగ్లు ఎక్కడండి అంటున్నాను. నేను తీరా వెళ్ళింది పాస్టర్ గారి ఇంటికే. అరుగు మీద ఎవరెవరో కూర్చున్నారో, మీటింగ్కి అక్కడ పనులు రెడీ అవుతున్నాయి. పాస్టర్ గారే అనుకుంటా, పాస్టర్ గారే ఉన్నారు. ఆ అమ్మలు ఎవరు అరుగు మీద కూర్చుంటే, ఏడు బాబు మీటింగ్కి వచ్చావా, అదిగో అక్కడ జరుగుతున్నాయి వీళ్ళు అంటున్నారు. నేను ఎవరో తెలియదు వారికి, నన్ను గుర్తుపట్టలేదు, పోయిన ఇతను ఎక్కడి నుంచో అనేటువంటిది కూడా అడగలే. సరే, నన్ను చూస్తే నా అవతారం అంతా ఇప్పటికంటే ఇంకా దారుణంగా ఉంది. సేవకు వచ్చిన తొలి దినాలు అంటే నన్ను ఒక సేవకుడిని అని అనుకోలేదు వాళ్ళు. నా షేప్ అలాగుంది, నేను తీసుకున్న బ్యాగ్ అలాగుంది, టిప్ టాప్గా నేను కనపడలే. అప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతున్నాడు ఆయన, పాస్టర్ గారు. నేను చెప్పాను విశాఖపట్నం నుంచి వెళ్ళాను. అప్పుడు నీ పేరేంటి అయ్యయ్యా అంటున్నాడు. అప్పుడు చంద్రశేఖర్, మనల్ని ఎలాగంటే ఆయనను చూడటానికి స్వరూపము లేదు, సొగసు లేదు. He was not having beauty nor shame. ఆ సౌందర్యం కానీ ఆ రూపు కానీ లేదు. ఆయన సిలువలో యేసుని చూస్తే, నీవు దేవుని కుమారుడు అయితే దిగు అంటున్నారు వాళ్ళు. ఒక పక్కన సిలువ వేయబడి మరొక పక్కన కూడా వేయబడిన వ్యక్తి. ఇంకొక అతను అంటున్నాడు, మనకి కూడా అది తగినదే, మనము చేశాం, అపరాధం చేశాం. ఆయన ఏ అపరాధము లేని ఆయన్ని సిలువ వేశారే. రక్తసిద్ధుడయ్యాడైన వదకు తేబడిన గొర్రెవలే సిలువలో మౌని అయిన యేసు క్రీస్తు ప్రభుల వారిని చూస్తే ఆయనకి స్వరూపమైన సొగసైన లేదే. ఎందుకు ఇదంతా? దేనికి? ఎవరి కోసం? ఆయన ఎప్పుడైనా ఆలోచించారా? కొందరు అన్నారు, నీ దేవుడు కుమారుడు అయితే దిగు, నీవు దేవుని కుమారుడు అయితే దిగు, మమ్మల్ని కూడా దింపు, అప్పుడు నమ్ముతాము నిన్ను. ఆ దారిన పోయే వాళ్ళు హేళన చేస్తున్నారు. దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కడతానన్నాడు కదా, ఇప్పుడు దిగి వస్తే నమ్ముతాం మేము. సిలువలో నుంచి దిగి వస్తే ఆయన ఆ సమయంలో దిగి రావటానికి భూమి మీదకి రాలేదు, కానీ ఆయన మరణించడానికి పరలోకములో నుండి దిగి వచ్చిన పవిత్ర మూర్తి యేసు క్రీస్తు ప్రభుల వారు మానవాళిని రక్షించడానికి మనిషిగా నరవతారిగా మార్చబడి రక్త మాంసాల్లో పాలివాడైన మహనీయుడు యేసు క్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా! ఈనాటికి లోకం దాన్ని గమనించక ఎటో వెళుతుంది, ఎక్కడికో వెళుతుంది. ఆ సత్యదేవుడిని మహనీయుడిని నమ్మలేని పరిస్థితులలో లోకం ప్రభువిచ్చే అమూల్యమైనటువంటి విమోచన రక్షణ పొందలేని పరిస్థితులలో ఆయన కూడా ఒక ప్రభువే అనుకుంటున్నారు కొందరు. ఆయన కూడా దేవుడే, ఆయన కూడా ఒక భగవంతుడని కొందరు అనుకుంటున్నారు. ఆయన ఎవరో దేవుడని కొందరు అనుకుంటున్నారు. కొందరు ఆయన మేకులే తీసుకుని దిగలేకపోయాడా అనుకుంటున్నారు. ఆయన మరణించడానికి వచ్చాడు. దేవుడికి చావు లేదే. ఆయన ఆత్మస్వరూపి. ఆయన పిల్లలు హెబ్రీ 2వ అధ్యాయం 14వ వచనంలో రక్త మాంసాలతో ఉన్న ప్రజలు సాతాను కబంధస్థల్లో బ్రగ్గిపోతూ మరణం వైపు పయనిస్తున్న మానవాళిని రక్షించుకోవటానికి ఎవడైనా తగిన వాడు ఉన్నాడా భూమి మీద చూస్తే, రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు, ఎవడు లేడే. నన్ వాజ్ దేర్. విమోచించడానికి పవిత్రుడైన
నరులలో ఎవడైనా ఉన్నాడా మధ్యవర్తి అని ఆలోచిస్తే లేడే. నరులలో ఒక్కడు లేడే. దేవునికి మానవునికి మధ్యను నిలబడగలిగిన సారథి పరిశుద్ధుడు ఇప్పుడు ప్రపంచంలో లేడే. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆ భయానక పరిస్థితులలో చావు లేని దేవుడు మరి ఎలాగా మరణించటం? వీళ్ళందరి శిక్ష నేను భరించాను, సర్వమానవాళి శిక్ష. ఆయన మహాజ్ఞాని, అనంత జ్ఞాని. అయితే నేను కూడా నరులలో నరుడని అవుతాను అనుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవుడు మహదేవుడు. ఆయనే నరవతారిగా కన్యక గర్భములో మానవాళి రక్షణ కొరకు పురుషుని ఎరిగిన స్త్రీ గుండా భూమి మీదకి అవతరించిన ఆ పవిత్ర మూర్తి యేసు క్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. వద్దంటవా? ఒకసారి ఒక దెయ్యాలు పట్టిన వ్యక్తిని వెలగొట్టాడు. ఆయన భూమి మీద ఉంటుండగా దెయ్యాల్ని, మనిషిని కాదు, సేనానే దెయ్యాలు. ఆ దెయ్యాలు వెళ్ళి పందుల్లో పడ్డాయి. 3000 పందులు చచ్చిపోయింది. ఎన్ని పందులు? 3000 పందులు. అయ్యో మా పందులు పోనీయే, ఎవరి వల్ల అయింది ఇదంతా అంటే అక్కడ కాపరులు చెప్పారు, పందుల కాస్తున్న వారు, ఇదిగో ఆయన ఏదో ఆ దెయ్యాలు పట్టినోడిని, ఆడు వస్త్రాలు కట్టుకుని ఉన్నాడు, పొమ్మన్నాడు దెయ్యాల్ని, అవి వచ్చి పందుల్లో పడ్డాయి. మన పందులన్నీ చనిపోయినాయి. ఈయనుంటే మన గ్రామానికి విమోచన వస్తుంది. ఈ మహానుభావుడు ఉంటే మనకు విడుదల వస్తుంది. ఎవరు వెళ్ళగొట్టలేని అసాధారణీయ శక్తుల నుంచి సమాధులలో వాసం చేస్తున్న వాడిని విడిపించాడే. ప్రభువా, నీవు మా గ్రామంలో ఉండు, మా ఊర్లో నీవు ఉంటే, మా ఇంటిలో నువ్వు ఉంటే, నీవే మా ఇల్లు ఎక్కువైతే మా జీవితాలు ఆశీర్వదింపబడతాయని ఆయన ఆహ్వానించవలసిన ఆ ప్రజలు, మా పందులు పోయినాయి, వద్దు, మా ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపో అంటున్నారు. ఈ రాత్రి నీవేమంటావు యేసుని గురించి? ప్రభువా, నీవే నాకు కావాలని నీ జీవితంలోనికి ఆహ్వానిస్తావా యేసుని? ఆమేన్, హల్లెలూయా. ఏమంటావు ఒకసారి ఆలోచించు. ఇక్కడ బైబిల్ చెప్తున్న ఈ మాటను చూస్తే, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని చూస్తే, చదవండి ఎవరైనా. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు ఏ పిల్లలు? వాళ్ళు ఎవరో కాదు, మనం సర్వమానవాళి. అమెరికా వాళ్ళు, వాళ్ళు, వీళ్ళు, ఇండియా వాళ్ళు, అందరూ ఆ పిల్లలు. చదవండి. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున. మనకి రక్తము మాంసం ఉందా? ఉందండి. మనం ఆయన పిల్లలము. ఆ పిల్లలు చెడిపోయారు, కుడి ఎడమలు తెలియని వారు అయిపోయారు. ఆ పిల్లలు మరణిస్తున్నారు. ఆ పిల్లలు 2వ మరణమైన నరకానికి పోతున్నారు. మొదటి మానవుడు చేసిన పాపం అందరికీ సంప్రాప్తమైంది. నేనేం చేయలేదు, నేను తప్పే చేయలే అనేవాళ్ళు ప్రపంచంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. అసలు మానవ జన్మే పాపం అయిపోయింది. రోమ 5:12 ప్రకారంగా మొదటి మనిషి నుంచి వచ్చేసింది పాపం. అందుకే రోమ 5:17 ప్రకారంగా ఆయనే దిగి వచ్చాడు, పాపాన్ని భరించి 2వ మానవునిగా, నరవతారినిగా ఈ పాపాన్ని తనపై వేసుకుని, పాపానికి జీతం మరణమని రోమ 6:23 బోధిస్తుండగా ఆ మరణాన్ని ఆయన భరించడానికి రక్త మాంసములలో పాలివాడాయను. హల్లెలూయా. దేవుడికి మనిషి కాదు దేవుడు నరవతారం ఎత్తవలసిన అవసరత లేదు. ఈ రక్త మాంసాలతో ఉన్న ఈ ప్రజలు, ఆయన పిల్లలమైన మనము, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి జనాలు పాపముతో మరణిస్తూ ఉంటుండగా
పాపాన్ని పాపముతో కాదు జయించటానికే, ఈ మరణాన్ని మరణముతో జయించటానికే పాపరహితుడైన పరిశుద్ధుడు ఆయన దేవుడు మనిషిగా దిగి వచ్చాడు. అదే ఈ 2:14 ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున, చదవండి కొంచెం చదవండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని. ఎవరిదే? ఎక్కడుంది మరణం? సాతాను గడి చేతికి ఆదాము అప్పగించాడు, మొదటి మనుషుడు. దేవుడు వద్దు అన్నది చేసి, ఇది నన్న ప్రపంచం, క్రైస్తవ సంఘం దేవుడు వద్దు అన్నది చేస్తున్న పరిస్థితుల్లో ఉన్నామేమో. ఆదాము చేశాడది, అది చేసి పాపాన్ని తెచ్చుకున్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం ద్వారా మరణము సంప్రాప్తమైంది. మానవుడు అందుకనే మరణిస్తూ, వేదన చెందుతూ, రోదన చెందుతూ, శోకము తలబటిస్తూ, శాంతి లేని వానిగా, అందుకనే నీ చెమట ఊర్చి కష్టపడి బ్రతుకుతావని ఆదాముకు ఒక ముద్ర వేసేది లేడు దేవుడు. పాపానికి జీతం శ్రమ మాత్రమే కాదు, కష్టం మాత్రమే కాదు, మరణము. అందుకనే ఆయన 2వ అవతారిగా మనిషిగా రోమా 5:17 ప్రకారంగా ఆయన భూమి మీదకి దిగి వచ్చి ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడై ఈ మరణం యొక్క బలము గలవానిని, అపవాదిని మరణము ద్వారా జయించుటకు, మరణాన్ని మరణముతో జయించుటకు, మరణ అధికారం పొందుకున్న ఆ సాతానుని మరణము ద్వారా జయించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను అని హెబ్రీ 2:14 పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. నీ మరణాన్ని కొట్టివేయటానికి ఆయన నరవతారిగా దిగి వచ్చాడు. ఈ శాపాన్ని కొట్టివేయటానికి ఆయన రక్త మాంసాల్లో పాలివాడయ్యాడు. నిన్ను పునీతునిగా మార్చడానికి ఆ పరిశుద్ధుడైన దేవుడే మన జన్మ కర్మ పాపాలను ఆయన భరించాడు. ఆమేన్. అదే సిలువ వేయబడ్డం. దిగలేక కాదు, ఆయన సిలువ మీద నుంచి దిగలేక కాదు, చేతకాక కాదు సిలువకు వెళతా, నిన్ను ప్రేమించి నిన్ను విడిపించడానికి, నీ పాపపు జీతం మరణము నుంచి నిన్ను తప్పించి మహిమలోనికి చేర్చడానికి మహానుభావుడు దిగి వచ్చాడు అని అంటే నాకు వద్దు అంటావా? అప్పుడే కాదు అని అంటావా? నిన్ను విమోచిస్తానంటే నీ శాపాన్ని కొట్టివేస్తా, నీ మరణాన్ని కొట్టివేస్తా, నీ శోకాన్ని కొట్టివేస్తా, నీ దరిద్రాన్ని కొట్టివేస్తా, నీ పాపపు ఫలితాన్ని కొట్టివేస్తా. ఇదిగో నీ కొరకు నీ శిక్షను భరిస్తూ నా ప్రేమను నీ పట్ల వెల్లడి చేస్తున్నానంటున్న ఆ మహనీయుడు. ఎవరు ప్రేమించారు అలాగా? ఎవరు చూపారు అలాంటి ప్రేమ? ఎవరు అలాంటి త్యాగం చేశారు? ఎవరైనా చేశారు? అందులో ప్రేమ కనపడుతుంది కదా. రోమపత్రిక 5:8 చూస్తే మనం ఎంకను పాపులమై ఉండగా ఆయన మన కొరకు మరణించాడు, మన తరపున మరణించాడు, మన పక్షంగా మరణించాడు. మనము పొందవలసిన శిక్షను ఆయన భరించాడు. మనం ఆయన నమ్మితే, ఆయనకు అప్పగించుకుంటే, ఆయన హృదయంలో చేర్చుకుంటే, పాపులను ఆక్రందన చేస్తే నీ మీద మరణము కొట్టివేయబడుతుంది. అందరూ చచ్చిపోయే మరణము కాదు, 2వ మరణమైన నరకానికి పోకుండా తప్పించే ఏకైక మహానుభావుడు పవిత్రమూర్తి యేసు క్రీస్తు ప్రభువు. హల్లెలూయా. వద్దంటావా? ఎప్పుడు ఏ బాంబు ఎక్కడ పడుతుందో అలా ఉంది ప్రపంచం. ఎప్పుడు ఏ భూకంపం వచ్చేస్తుందో, ఎక్కడ ఏ యాక్సిడెంట్ జరుగుతుందో తెలియదు. నేను తొందరగా వస్తున్నాను, కొంచెం లేట్ అయిపోయాను. అక్కడే మేమున్న ఇంటి దగ్గర ఒక పావుదక్క వేడికి బయలుదేరా. ఈలోగా లంకిలిపాలెం సిగ్నల్ దగ్గర 10 నిమిషాలు సిగ్నల్ పాయింట్లో పట్టేసి, ఇదే టైం అంటే టైంకి వెళ్ళకపోతున్నాను అనుకున్నాను. పర్లేదు, టైంకి వచ్చినట్టుగా అనిపించింది నాకు. కానీ వారు అన్న టైం కొంచెం దాటి సమయాన్ని పాటించారనే ఉద్దేశం. ప్రియ దేవుని పిల్లలరా, ఆయన తగిన సమయంలో భూమి మీదకి వచ్చాడు. ఆమె గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని చూసినట్లయితే, గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం,
అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయనే యేసుక్రీస్తు వారు. ఎక్కడికి పంపించాడు? ఆ మహిమను వదిలి, ఆ పరలోకాన్ని వదిలి, దేవదూతలతో కొనియాడబట్టాన్ని వదిలి, ఈ భూలోకానికి నవరతారిగా వచ్చి ఉమ్ము వేయబడి, కొట్టబడి, సిలువ వేయబడింది. ఎందుకో తెలుసా నా తల్లి? నీ కోసమే. ఓ అయ్యా, ఆయన సిలువ వేయబడింది, మరణించింది నీ కోసమే. ఆయన రక్తసిద్ధుడైంది నీ కోసమే. ఆయన నలగొట్టబడింది నీ కోసమే. ఆమేన్. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. ఒకసారి ఒక ఆయన ఒక అమ్మను ప్రేమించాడట. ప్రేమించి ఆ అమ్మ పేరు చేతి మీద రాసుకుని వెళ్ళి చూపిస్తున్నాడట. నేను రాసేసుకుంటాను పెన్నుతో రాసుకోలేదు ఆయన ప్రేమ ఎంత అమోఘమో. ఆయన బ్లేడ్ ఎట్టి ఆ అమ్మాయి పేరు చెక్కుకున్నాడట. దేని పెట్టి? రక్తాలు కారుతుంటే ఇల్లు చూపించాడట. ప్రేమకు దర్పణం, నిదర్శనం. నిన్ను ప్రేమిస్తున్నాను చూడు. అబ్బా, ఎంత ప్రేమ అనుకోలేదు. నా లైఫ్ అంతా నీకే అందట. కొన్నాళ్ళు అయిపోయింది. గాయాలు హాస్పిటల్లో జాయిన్ చేశారు. గాయాలు కట్టబడ్డాయి. ఈలోగా ఇంట్లో వాళ్ళు చెప్పారు, ఆడానికి కలపడతావేటే. ఆడు 10th క్లాసు 3 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఆడికి బతుకు లేదు, బతుకు తెరువు లేదు. నిన్నేం పోషిస్తాడే? ఇదిగో ఎంఆర్ఓ ఆఫీసులో రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంబంధం వస్తుంది. నీవు మనసు సిద్ధపరచుకోవే, నీ లైఫ్ వెలిగిపోద్ది. నెలకి జీతం వచ్చేస్తే, రోజు డబ్బులు వచ్చేస్తాయి, కట్నాలు రోజు వచ్చేస్తాయి, కట్నాలు, కానుకలు, లంచాలు ఏవో రోజు వచ్చేస్తాయి. నీ డబ్బే డబ్బు నీకు వెలిగిపోద్ది. ఈడితో ఏం పెడతావంటే మనసు మార్చుకుంది. ఇది ప్రేమ, లోకపు ప్రేమ. ఎవడో ఒక అమ్మని కనేసి వెళ్ళిపోతే ఆ అమ్మ ఆ బిడ్డను కైనా తొట్లు పడేసి వెళ్ళిపోయింది. తొట్లు. అది లోకపు ప్రేమ. మనం ఇంకను పాపులమై ఉండగా మన కొరకు మరణించిన శాశ్వతమైన ప్రేమ యేసు ప్రేమ. ఆమేన్. హల్లెలూయా. మనం ఇంకను పాపులమై ఉండగా ఆయన అపవిత్రమైన రక్తం కాదైంది. పవిత్రమైన రక్తాన్ని సర్వ మానవాళి కొరకు ధారపోశాడు. మరణించుటలు అక్కడ మామూలుగా చనిపోవటం కాదు, రక్తపు బొట్టు, ఆఖరుపు రక్తపు బొట్టు వరకు చిందించాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం అంతా తర్వాత చదువుకుంటే, ఎవరైనా చదువుకునే వాళ్ళు అక్కడ బలియాగం అర్పింపబడాలి, పాప క్షమాపణ నిమిత్తము రక్తము చిందింపబడాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన రక్తాన్ని కార్చాడు. ఆమేన్. ఆయన రక్తాన్ని చిందించాడు. చూడండి, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు చూస్తే, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు చూస్తే, చదవండి. అయితే ఆయనే వెలుగని యోహాను సువార్త 8 చెప్తుంది. 1 యోహాను పత్రికలో కూడా ఉంది. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును ఎక్కడ నడవాలి? వెలుగులో నడవాలి. చీకటి సంబంధులుగా ఉండకూడదు, చీకటి వారిగా ఉండకూడదు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్న యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న అద్భుతాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు సరెండర్ అవ్వగలిగితే, నీవు నమ్మగలిగితే, నీవు ఆయనకి స్థానం ఇవ్వగలిగితే, నీవు ఆయనకి పరిపూర్ణమైన స్థానం ఇవ్వగలిగితే నీ రూట్ మార్చేస్తాడు, నీ మ్యాప్ మార్చేస్తాడు, నీ లైఫ్ మార్చేస్తాడు, నీ ఫ్యూచర్ మార్చేస్తాడు, నీ కుటుంబ పరిస్థితులన్నీ మార్చి నిన్ను ఆశీర్వాదకరంగా మార్చడానికి ఇష్టపడుతున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. వదిలే మాకంటావా? పూర్తిగా నమ్ముతావా? మా అమ్మ దేవుడిని నమ్మినందుకు మా నాన్న చెదగొట్టేసాడు. ఇలాగే ఒక ఇంటికాడ కూటం జరుగుతుంటే వస్తే, నా చిన్నప్పుడు మా నాన్న ఒక డ్యూటీ చేస్తున్నాడు, ఒక ఆఫీసర్ ఆయన గవర్నమెంట్లో. ఆయన శనివారం వచ్చేవాడు, శుక్రవారం వచ్చేసాడు. శనివారం రావాలి, శుక్రవారం వచ్చేసాడు డ్యూటీ నుంచి. ఫుల్ ఆన్ అయిపోతే మా నాన్నమ్మ భయపడిపోయి చెప్పేసింది, ఏది ఇది అంటే,
అదుగురా బాబా అక్కడ ప్రార్థనకి వెళ్ళి, ఎందుకంటే ఆయామని కూడా వేస్తాడేమో, మందులో ఉన్నాడు ఫుల్గా, ఆఫీసరే చుట్టూ ఒకటే మందు, ఇంకా రకరకాలు అనుకోండి. వచ్చేసి ప్రార్థన కాడికి వచ్చి చూసి ప్రార్థన జరుగుతూనే ఉంది, అందులోంచి లాక్కి వెళ్ళిపోయి రోడ్డు మీద పెట్టి తొక్కేసి బరబర ఏడ్చేస్తున్నాడు. నాకు భయం వేసి అలా సైడ్ అయిపోయాను, తప్పులకు వెళ్ళిపోయాను. నన్నేం చేస్తాడు, దేవుని మహాకృపలో పాస్టర్ని అయిపోయాను అనుకోండి. హల్లెలూయా హల్లెలూయా. చాలా కాలం మారలే, తాగుతూనే ఉన్నాడు, జీతం అంతా అక్కడే పోయేది, రోడ్డు మీద పడిపోయేవాడు, గజిటెడ్ ఆఫీసర్ ఆ రోజుల్లో. ఎవరు ఇలాంటి దైవజనుడు చేసిన ప్రార్థన, మహోన్నతిని ప్రేమ. మేము ఒక ఊరు ట్రాన్స్ఫర్ అయ్యి మా ఫాదర్ మదర్ వస్తే ఎవరో చెప్పారట, ఒక వెంకటరెడ్డి అని ఆయన ఇక్కడికి ఒక ఆఫీసర్ వచ్చాడండి, ఆయన భయంకరుడు, ఆ అమ్మ ప్రభు నమ్మింది, ఒకసారి వెళ్ళండి అంటే ఆయన వచ్చి దిగాడు అక్కడ. వెంటనే మా ఇల్లు ఏం మారిపోలేదు, కానీ మా చరిత్రను దేవుడు మార్చేశాడు తర్వాత. హల్లెలూయా. తాగుబోతుడు కుటుంబం అనే పేరు పడి ఈ కుటుంబము బాగుపడదని ముద్రేసేసిన కుటుంబం యాజక కుటుంబంగా మారిపోయింది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేనేమి ఉద్యోగం చేస్తూ వచ్చాను, ఉద్యోగం చేయట్లేదు ఇప్పుడు, ఇదే ఉద్యోగం నాకు. ఏ ఉద్యోగం? కంపెనీలో పనిచేస్తూ. నేను అక్కడ ఉంటే నాకు 1,60,000-70,000 వచ్చిన జీతం. ఇక్కడ సేవకు వస్తే ఇది సేవ లక్షలు రావు ఒక్కసారి. ఈ టెంట్ వేసారు, మరి ఇవన్నీ బాగానే చేస్తున్నారు, సొంత టెంట, కొత్తగా ఉంది. ఆమేన్. స్తోత్రం. కనుక దేవుని పిల్లలమైన మన జీవితాలలో, మా అన్నయ్య పాస్టర్, నేను పాస్టర్, ఈ కొంప బాగుపడదని ప్రింట్ వేసి వదిలేశారు. ఇది తాగుబోతోడు కొంప. మేము సరిగ్గా కాలేజీలకు వచ్చినాడికి ఊరి మీద 4 నెలల తిరగటం మొదలెట్టాం. కాలేజీలు మానేసి దెబ్బలాటలో తిరగటం, కాలేజీలు ఎగ్గొట్టం. ఓ మాట చెప్పనా, కెమిస్ట్రీ లెక్చరర్ అన్నాడు, రికార్డు సంతకం పెట్టండి సార్ అని వెళ్తే, ఎవరు నువ్వు ఎప్పుడు కాలేజీలో చూడలేదు, బూటుకాలతో తంతండ్రా అన్నాడా. నిజమే, అటెండెన్స్ డబ్బులు ఇచ్చి మార్పించేసేవాడిని. ఓ నిన్ను మార్చారు కదా, మమ్మల్ని మారుతాళ్ళరా, నువ్వు మారా, మాకేం చెప్పకరా అన్నాడు ఒకడు నన్ను. నేను మారాక సేవలోకి వచ్చాక చెప్తే ఆడు ఇప్పటికీ మారలే. దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. హల్లెలూయా. అనాది కాల సంకల్పం నీ పట్ల ఉంది, నీ కుటుంబం పట్ల ఉంది, నీ పిల్లల పట్ల ఆయన ప్రణాళిక ఉంది. మీ జీవితాలను ఆశీర్వదించాలని రాత్రి ఆశపడుతున్నాడు మహనీయుడు. ఆమేన్ చెప్పండి. నువ్వెంట తిరుగుతున్నావు, ఎటు వెళుతున్నావు, ఏమవుతున్నావు, ఏమి చేస్తున్నావు, ఈ రాత్రి ఇక్కడికి దేవుడు తీసుకుని వచ్చి ఈ స్వరం ద్వారా ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ బ్రతుకుని వెలిగించాలని. హల్లెలూయా. ఈ చీకటిని వెలుగుగా చేసేస్తాడు. ఆమేన్. ఈ మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం మరలా చదువుదాం. 7 నుంచి, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము చీకటిలో నడవద్దు, జీవితం పోతుంది, భవిష్యత్తు కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోద్ది పాపంతో. యేసుక్రీస్తుని విశ్వసించకపోతే భవిష్యత్తు వెనక్కి వెళ్ళిపోద్ది కొన్ని సంవత్సరాలు. అయ్యో, ఆయన ప్రేమతో దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడు. నీ జీవితాన్ని వెలిగించాలని, ఆయన వెలుగులో నిన్ను నడిపించాలని, ఆయన వైపులోనికి నిన్ను చేర్చుకోవాలని. ఈ భూలోకము శాశ్వతం కాదు, ముగింపు ఉంది. భూలోకానికి నిత్యత్వానికి నడిపించాలని ఆ మహనీయుడు నీ కొరకు దీర్ఘశాంతముతో ఎదురు చూచి ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన కృప కలిగిన దేవుడు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును కూడా వెలుగులో నడిస్తే, చీకటంటే పాపం, నేనేం పాపం చేయలేదండి వనక. ఈ రాత్రి కూడా ఉన్న కొంతమంది బంధింపబడిన పరిస్థితులు నేను చూస్తున్నాను. ఈ రాత్రి దేవుని దిగిపోయిన శక్తి తాకి విడుదల కలిగిస్తుంది. ఆమేన్ హల్లెలూయా. ఆయన నిన్ను ప్రేమించి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నీవే కాదు, ఎక్కడున్నా నీవే కాదు,
లేదు. గృహంలో ఉండి వింటున్న దేవుని పిల్లలారా, మిమ్మల్ని యేసు ప్రేమిస్తున్నాడు. అందుకని ఆయన నరవతారిగా దిగి వచ్చాడు. నీ కొరకు శిలువ వేయబడ్డాడు, నీ కొరకు రక్తసిద్ధుడయ్యాడు, నీ కొరకు మరణించాడు నిన్ను విమోచించడానికి. హల్లెలూయా. నీ శిక్షను ఆయన భరించాడు. నువ్వు విశ్వసిస్తే ఇక నీకు శిక్ష లేదే, నరకమైన శిక్ష లేదు. హల్లెలూయా. కొంతకాలం ఆ తర్వాత మారాను. నేను ఎప్పుడో మారాను. అలా తిరిగి 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 తర్వాత మహబూబ్నగర్లో ఏదో చదివాను. దేవుడి దయ వల్ల ఒక గవర్నమెంట్ కంపెనీలో జాబ్ వచ్చింది. దేవుడు ఈ మధ్యలో నన్ను రక్షించాడు. దైవజనుడు పాస్టర్ గారు 2 చదివాడు ఆయన. మా పాస్టర్ గారు, పాస్టర్ యేసుదాసయ్య గారు అని. ఆయన పరిచయంలో మా ఇంటిని అంతటినే దేవుడు పట్టేశాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మా అన్నయ్య, నేను, మా నాన్నమ్మకి నేనే తీసుకెళ్ళాను దేవుడి దగ్గరికి. మా నాన్నమ్మలే అప్పటికి పూర్తిగా నేను మరి బలంగా లేను, కానీ విశ్వాసంలో మా నాన్న మేనత్త నేనే తీసుకెళ్ళాను. 120 ఎకరాల ఆస్తి ధ్వంసం చేసేసారు తాగుడుతో. అక్కడక్కడ అడప ఉంది, కానీ చిన్న ఎందుకు పెద్దగా ఎకరాలు ఏం కాదు, కానీ 120 ఎకరాల ఆస్తి తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టి తాగేసి ఇష్టానుసారంగా ఏదో చేసి. ఎవరో చెప్తున్నారు అక్కడక్కడ కొన్ని ఉన్నాయండి, మీరు రండి పాస్టర్ గారు, నేను ఎంఆర్ ఆఫీసులో అక్కడక్కడ లిస్టు చూశాను, మీకు ఇప్పించేస్తాను అన్నాడు. ఎక్కడ తిరుగుతాం మనం? కొద్దిగా ఉందట అక్కడక్కడ. ఎక్కడ తిరుగుతాం? అదేదో యేసుప్రభు గురించి 2 మాటలు చెప్పుకుంటే బాగుంటది కదా. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు సమరయ స్త్రీ కోసం యాకోబు బావ దగ్గర ఉంటే ఆ ఒక్క స్త్రీ కోసం మనమే పట్టే. ఒక్క మనిషి కోసం మన జీవితాన్ని దేవునికి అంకితం చేసి ముందుకు వెళ్తుంటే దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. హల్లెలూయా. ఆశ్చర్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. మన అవసరతలు దేవుడు తీరుస్తాడు. మనము దేవుడిని వెంబడించటమే మన ధ్యేయంగా కలిగి ఉంటే యేసుక్రీస్తుని ఆయన వెలుగులో నన్న ప్రకారం మనము వెలుగులో నడిస్తే ఆయనతో అన్యోన్య సహవాసం కలుగుతుంది. క్లోజ్ ఫెలోషిప్ విత్ జీసస్. యేసుతో అన్యోన్య సహవాసం. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు ఆయన కార్చిన పవిత్ర రక్తం సిలువలో వ్రాలని ఎందుకో తెలుసా? ఒకటి మరణించడానికి, రెండోది ఆయన రక్తం అంతా ఆఖరు పొట్టు వరకు నీ కొరకు చిందించడానికి, రక్త ప్రోక్షణ ద్వారా నీ జీవితాన్ని శుద్ధీకరించి ఆ రక్తంలో నిన్ను కడిగి 2000 సంవత్సరాల క్రితం సిలువలో వ్రాలని కార్చిన రక్తమే ప్రతి పాపాన్ని కడగటానికి సజీవమైన రక్తంగా ఉంది. నీవు అడిగితే ఆయన వెలుగులో నడిస్తే ఆయనకి నీకు స్నేహం ఏర్పడుతుంది, సహవాసం. ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి పవిత్రపరుస్తుంది. పవిత్రపరిచేది వాక్యము, దేవుని ఆత్మ, యేసు రక్తం. మరి ప్రపంచంలో ఏది మనిషి యొక్క పాపాన్ని తీసివేయలేదు. అందుకనే ఆయన వచ్చి రక్తాన్ని కార్చాడు. అందుకనే శరీరధారిగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా కృపా సత్య సంపూర్ణుడిగా దిగి వచ్చాడు ఆయన మన మధ్యకు. హల్లెలూయా. ఆయన కార్చిన పవిత్రమైన రక్తం ప్రతి పాపము నుండి కడిగి పవిత్రపరుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. పాపముతో అలమటిస్తున్న జీవితాలు, శాపముతో అలమటిస్తున్న జీవితాల్ని ఈ రాత్రి పైకి లేపడానికి ఇది దేవుని ప్రణాళిక. రాత్రి నీ వాక్కు, దేవుని వాక్కుని వింటున్నా నీవు. నీ చరిత్ర మార్చే ప్రభు, నీ కుటుంబాన్ని మార్చే ప్రభు, నీ జీవితాన్ని మార్చే ప్రభు, నీ పరిస్థితులు మార్చే ప్రభు, నీ చీకటిని వెలుగుగా చేసే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ రాత్రి ఆయన స్వరాన్ని నీకు వినిపింపచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏదో అలాగ వచ్చి చెప్పుకుంటారు, వాళ్ళకి ఏదో అమెరికా డబ్బులు వస్తున్నట్టు. ఒకడు అలాగే అన్నాడు, వీడికి ఏదో వచ్చేస్తుంది అందుకని ఉద్యోగం మానేసి వచ్చేస్తున్నాడు. ఉద్యోగాలు మానేసి వచ్చేసాడు, బాగా వచ్చేస్తున్నట్టుంది. నేను మొన్న ఎవరో కానీ వరుస నుంచి వచ్చి అన్నారట ఆ మాట. నేనన్నాను, ఆ అమెరికా డబ్బు ఎక్కడదైనా వస్తే ఎక్కడన్నా చూపిస్తే నేను మొత్తం అంతా ఇచ్చేస్తాను ఆయనకి. ఆయన దరిద్రం పోదు కదా. ఆమె కదా, పోదు కదా. ప్రభువుని నమ్ముకుని వచ్చాం,
అనాథులుగా విడవనన్నాడు ఆయన. ఆమేన్. ఆ దేవుడి పిలిస్తే వచ్చాం, ఆయన దిక్కులేని వాడిగా చేయనన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వచ్చాక కార్లు ఇస్తాడా, బూర్లు ఇస్తాడా? అది 12వ కారు నేను వాడుతున్న కారు సేవకు వచ్చాక. ఆమేన్. స్తోత్రం. డబ్బులు ఇస్తాడని రాకండి, పాప క్షమాపణ ఇస్తాడని రండి. ఏదో లేదా కారు ఇస్తాడని రాకండి, సైకిల్ కూడా ఇవ్వకపోవచ్చు. ఆయన నిత్య జీవాన్ని ఇస్తాడని రండి. ఆయన మరణాన్ని నుంచి విడిపిస్తాడని రండి. ఆయన నీ చీకటిని వెలుగుగా మార్చాడని రండి. ఆయన నీకు శాంతిని ఇస్తాడని రండి. ఆయన నీ జీవిత శాపాన్ని నుంచి, శాపాన్ని కబంధస్థల నుంచి విడిపిస్తాడని రండి. నీ బ్రతుకు భవిష్యత్తును, నీ రాతను మార్చేస్తాడని రండి. నీ రాతి ఇంతే అనుకోక దాన్ని మార్చే మహనీయుడు యేసు క్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చూద్దాం యెషయా గ్రంథం 53వ అధ్యాయానికి వచ్చినట్లయితే ఈ 2వ వచనం అతనికి స్వరూపమైన అన్న కాడి నుంచి మరలా చదువుదాం. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. అయ్యో ఈ ప్రభు ఎంత బాగున్నాడని సిలువలో వేలాడుతున్న యేసుని చూచి అపేక్షించడానికి ఏమీ లేదు. చేతకనట్టుగా కనిపిస్తున్నట్టుగా ఉన్న యేసుని చూచి అయ్యో పాపం సిలువ వేయబడ్డాడని కొందరు, దిగలేడని కొందరు అనుకుంటున్న పరిస్థితులలో ఆయనని చూచి అపేక్షించడానికి అతని యందు స్వరూపము లేదు. ఇంకా అతడు తృణీకరింపబడిన వాడు, ఆయన మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనక మనము అతనిని ఎన్నిక చేయకపోతే ఎంతవరకు ఆయన కూడా ఒక భగవంతుడే అనుకున్నావా? లేకపోతే ఎందుకు మనకు అనుకున్నావా? ఇది ఎవరిదో మాత్రం అనుకున్నావా? ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శిస్తున్న రాత్రి, నిన్ను సంధిస్తున్న రాత్రి, నీ జీవితాన్ని వెలిగించడానికి ఇష్టపడుతున్న రాత్రి. ఆయన్ని తిరస్కరించకుండా నీవే కావాలా ప్రభా, నా జీవితానికి విమోచన ఇవ్వటానికి, నా మరణాన్ని, నా పాపాన్ని నీవు భరించిన ఎంత పవిత్ర మూర్తివి. వేలుపులలో నీకు సోముడెవరు ప్రభా? పరిశుద్ధ మహనీయుడ యేసు, నాలోనికి రండంటే ఆత్మస్వరూపిగా వస్తాడు. నన్ను క్షమించంటే పాపాన్ని క్షమిస్తాడు. నీ బ్రతుకు బాట వేసి భూలోకంలో మేలు చేస్తాడు, పరలోకంలో నిత్యత్వాన్ని ఇస్తాడు. అది శాశ్వతం, అది శాశ్వతం. 5వ వచనం చదువుదాం. మన అతిక్రమ క్రియలను బట్టి నిశ్చయముగా 4 నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. రోగం అంటే పాపపు రోగం, పాపాన్ని భరించాడు. ఆయన మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. ఎందుకు ఇదంతా అంటే 5వ వచనంలో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడి, మన కోసం మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆత్మ స్వస్థత. పునీతులుగా మార్చబడతాం, పవిత్రులమవుతాం. ఆయన రక్తము కడిగి పవిత్రపరుస్తుంది, ఆయన వాక్కు పవిత్రపరుస్తుంది, ఆయన యందు విశ్వాసము పవిత్రపరుస్తుంది, ఆయన ఆత్మ పవిత్రపరుస్తుంది. అప్పుడు దైవ సంబంధిగా మారిపోతాం, దైవ బిడ్డగా మారుతాం, పరలోకపు వారసులుగా మారిపోతాం. ఈ భూలోకములో మరణం అంటూ అందరికీ వస్తుంది, కానీ 2వ మరణమైన నరకానికి పోకుండా నిత్య జీవానికి వెళతాం. అందుకనే ప్రభు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో అన్నాడు, నేనే మార్గము,
నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు చేరరంటున్నాడు ఆయన. ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే ఏమంటున్నాడు ఆయన? నేనే. ఆయన గొప్ప చెప్పుకుంటున్నాడు కాదు, ఆయన ఎవరో చెప్తున్నాడు ఆయన. ఆమేన్. నేనే. స్తోత్రం. నేనే అంటాడు ఆయన. నేనే అనుకుంటాం. ఆయన ఒక్కడైనా అంటే అవును నేనే నీకోసం మరణించింది, అవును నేనే నీ శిక్షను భరించింది, అవును నేనే నిన్ను ప్రేమిస్తున్నది, అవును నేనే నిన్ను దీవించటానికి వచ్చింది, అవును నేనే నిన్ను క్షమించటానికి వచ్చాను, నీ శోకాన్ని ఆశీర్వాదకరంగా మార్చటానికి వచ్చాను. నేనే. నేనే అంటే ఇంకా ఐ యామ్ ద వే అంటాడు. నేనే. ఆమేన్. హల్లెలూయా. కనుక రాత్రి ప్రభుకి మన జీవితాన్ని అప్పగించుకుంటే ఆయన పొందిన దెబ్బల వలన స్వస్థత, ఆత్మ స్వస్థత ఉంది. ఎప్పుడైతే కలంకం పోయిందో పరలోక రాజ్యం వారసులం అవుతాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ఆఖరి వచనం చూస్తే నిశ్చితమైనది దైవరాజ్యము చేరదు. ఒకసారి ఎక్కడో సువార్త ప్రకటిస్తూ ప్రభు నమ్మకమా అని చెప్తున్నాను. ఇంకేంటి బాబో ఎప్పుడు అంటుంది. పళ్ళు ఊడిపోయి వెళ్ళిపోవటానికి రెడీగా ఉన్నాను కదా. ఎక్కడికి వెళ్తావమ్మా అన్నాను. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను. యేసుప్రభు అన్నాడు నేనే, నా ద్వారానే. ఇదేదో మోసం చేయటానికి కపటమైన నేనేను గొప్ప చెప్పుకొని ఆయన ఒక్కడే అనుకునే పదం కాదు. సర్వ మానవాళ్ళని ప్రేమించి పరలోకాన్ని దిగి వచ్చి మానవాళి శిక్షణ భరించి దున్నబడి ఉమ్ము వేయబడి కొట్టబడి అపహసించబడి నీ కోసం త్యాగం చేసిన పవిత్ర మూర్తి ఎవరైనా ఉంటే నరనాథం వెళ్ళిపోదాం. మరణాన్ని గెలిచిన మహనీయుడు యేసు ఒక్కడే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇదేదో విమర్శనాత్మకమైనది కాదు, కానీ ప్రభు యొక్క ప్రేమను వెల్లడి చేశాడు. మనం ఎంతో పాపల వేడగా మన కొరకు మరణించి ఆయన ప్రేమను వెల్లడి చేశాడు. ఈ లోకపు ప్రేమ హాయ్ అని బాయ్ అంటుంది, అన్ని బాగుంటే ప్రేమిస్తుంది, తర్వాత వదిలేస్తుంది. మనము పాపులమై ఉండగా మన కొరకు దిగి వచ్చి మరణించిన ఆ మహానుభావుడు హల్లెలూయా మరణించి తిరిగి లేచి మరలా రాబోతున్నాడు. ఆయన నమ్మిన వారికి మోక్షాన్ని ఇవ్వటానికి ఇదే క్రైస్తవ నిరీక్షణ, క్రీస్తుని నందున్న వారికి నిరీక్షణ. ప్రపంచం ఏం జరగబోతుందో బైబిల్లో ఉన్నాయి. ఎలాంటి యుద్ధాలు రాబోతున్నాయో. ప్రపంచం నీ అంతా ఒక్కడే పరిపాలిస్తాడు ప్రపంచాన్ని. యేసు కాదు, ఇంకొక అతను. ఆ తర్వాత యేసు ఒక్కడే పరిపాలిస్తాడు 1000 ఏళ్ళు. బాటంలెస్ పిట్లో పడేస్తాడు, అడుగులోని గొయ్యిలో సాతాన్ని వాడి అనుచరుల్ని. ఆ తర్వాత తీసి తీర్పు తీరుస్తాడు 1000 ఏళ్ల తర్వాత. 3.5 సంవత్సరాల యుద్ధాలు, 3.5 సంవత్సరాల ఏకఛత్రాధిపత్యం ఒక్కడే పరిపాలిస్తాడు. భయానక పరిస్థితులు జరుగుతాయని బైబిల్లో ఉంది, మరి ఎక్కడ కనపడవు ఇవి. ఇప్పుడు జరగబోతున్న విషయాలు. ఆ తాగుచోటుగా నీకుంటాడు ఆయన. శ్రమలో నుండి తప్పిస్తాడు. కారణం నీ కొరకు ఆ శ్రమను భరించాడు ఆయన. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని చూస్తే, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనం. సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను. ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కలిగినవో ఆయన అనేకమైన కుమారులను మహిమకు తెచ్చుచు అంటాడగా. వారి రక్షణకర్తను అనగా యేసుక్రీస్తును శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుటకు ఆయనకు తగును. హల్లెలూయా. అదే ఆయన శ్రమల గుండా వెళ్ళిన ఆయన, మన కోసం వెళ్ళిన ఆయన. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 14వ వచనంలో అంటున్న మాట చూస్తే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 14వ వచనంలో అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని, ఒక అర్పణ చేత పరిశుద్ధపరచబడు వారిని సదాకాలం వరకు సంపూర్ణులుగా చేయటానికి. ఆమేన్.
చేసి ఉన్నాడు. ఒక్క అర్పణ చేత, ఈ ఒక్క బలియాగం చేత, పూర్వం గొర్రెలు మేకలు పొట్టి ఇవన్నీ అర్పించేవారు, పావురాలన్నీ పాప క్షమాపణ కోసం. సంపూర్తి అయ్యేది కాదు. యాజకుడు కూడా అర్పించుకునేవాడు తన కోసం. ఈయన తన కొరకు కాక మన కొరకు ఒకే ఒక అర్పణ అయిపోయాడు. హెబ్రీ 9వ అధ్యాయంలో మాట కనపడుతుంది. ఒక్కసారి, ఎందుకంటే మనల్ని సంపూర్ణులుగా చేయటానికి, ఆమేన్, పాపరహితులుగా చేయటానికి. ఆయన శ్రమల ద్వారా సంపూర్ణతకు వెళ్ళిన ఆయన మనల్ని సంపూర్ణతలోనికి నడిపించటానికి ఒక్క అర్పణ ద్వారా, ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారు యేసుని కొరడాలతో. ఆ కుక్కలు ఉంటాయట చివర. ఆయన మన కోసం అర్పించుకున్నాడు, చేత కాక కాదు అని గమనించాలి. చేతులలో మేకులు, పాదాలలో మేకులు, పక్కలో బల్లెపు పట్టు, తలలో కొల్ల మకుటం పెట్టి నిన్ను కొట్టినది ఎవరో ప్రవచించని దప్పిగట్టి చేదు చెరగనిచ్చారు. ఏలీ ఏలీ లామా సబక్తానని సిలువలో పలుకుతున్నాడు. దేవా, నా చెయ్యి ఎందుకు విడిచావయ్యా? సర్వ మానవాళిని ప్రేమించి నా కుమారుడా నిన్న సిలువకు అప్పగించాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిన్న సిలువకు అప్పగించాను అంటున్నటువంటి దేవుడు. 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనాన్ని చూస్తే, 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలలో నడుచున్నట్లు మీకు మాదిరి ఉంచి వెళ్ళాడు. ఆయన అడుగు జాడలలో నడవటానికి ఆయన మన కొరకు బాధపడ్డాడు. మీరు వెళుతున్న మార్గములో, మీ బాధలలో ఆదరణ ఇస్తాడు ఆయన. మీరు వెళుతున్న దైవ మార్గములో, యేసు మార్గములో మీకు నెమ్మదినిస్తాడు ఆయన. నేను ఇదిగో శ్రమ పడ్డాను, యోహాను సువార్త 16:33 అంటున్నాడు. లోకములో ఒకవేళ మీకు శ్రమ వచ్చినా ధైర్యంగా ఉండండి, నేను లోకాన్ని జయించాను. శ్రమ కలుగుతుంది, అయినా ధైర్యంగా ఉండండి. నేను ఈ లోకాన్ని జయించాను, ఈ శ్రమలను జయించాను, నీకు విముక్తి కలిగించడానికి నేను జయించాను. ఈ శ్రమల గుండా మీకు మాదిరి పెట్టి వెళ్ళాను. ఈ మార్గంలో మీకు నెమ్మది కలిగిస్తాను నేను. కారణం, నేను భరించాను ఆ శ్రమ మీకు బదులుగా. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం కూడా చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన 19:13. రక్తములో ముంచబడిన వస్త్రం. అమ్మా, రక్తములో ఏదైనా తెల్లబట్టు ముంచితే ఏమవుతుందమ్మా? ఎవరైనా చెప్పండి. ఎర్రగా అవుతుందా, తెల్లగా అవుతుంది? ఎర్రగా అవుతుంది. కానీ ఆయన రక్తములో ముంచబడిన వస్త్రం అంటే రక్తసిక్తుడైపోయాడు. వీపంతా దున్నబడింది, నడినెత్తి నుంచి అరికాల వరకు రక్తము చిందిస్తున్నాడు. ఆఖరుపు రక్తపు బొట్టు వరకు కార్చాడు మనల్ని ప్రేమించిన మహానుభావుడు. ఆయన వస్త్రం అంతా చూస్తే రక్తసిక్తమైపోయినట్టుగా ఉంది. రక్తములో ముంచబడిన వస్త్రం. కారణం, నీకు తెల్లని వస్త్రాన్ని ఇవ్వటానికి, నీ బ్రతుకుని తెలుపుగా చేయటానికి, పాపము నుంచి విడుదల కలిగించటానికి. ప్రకటన 7:14 ప్రకారంగా వీరెక్కడ నుండి వచ్చారంటే మా శ్రమల నుండి గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రాలు ఉదుకుని తెల్లగా చేసుకున్నారు. యేసు రక్తములో జీవితము తెల్లగా అవుతుందమ్మా. ఆమేన్. బ్రతుకు తెల్లగా అయిపోతుంది. పాపరహితులుగా, శాపరహితులుగా మార్చివేస్తాడు. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. ప్రార్థనలోకి వెళదాం. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 2-3 వచనాలు. నీ వస్త్రం ఎర్రగా ఉన్నదేమి? నీ వస్త్రం ఎర్రగా ఉన్నదేమి? ద్రాక్ష ఎర్రగా ఉందంట వస్త్రము. రక్తములో ముంచబడిన వస్త్రము ధరించుకున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. నడినెత్తి నుంచి అరికాల వరకు రక్తమయమైపోయింది. అందుకని యెషయా ప్రవచిస్తున్నాడు 63వ అధ్యాయంలో, నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్ష గానుగను త్రొక్కుచున్నవా? నీ బట్టలు వెళ్ళే ఉన్నాయి. ఆయన అంటున్నాడు, ఒంటరిగా ద్రాక్ష గానుగను త్రొక్కాను. సర్వమానవాళి పాప పరిహారార్థమై నేను ఆ శిలువలో వేలాడితే అందరి దోషం నా మీద పడినప్పుడు నేను రక్తసిక్తుడిగా కనబడ్డాను. అందుకనే స్వరూపమైన సొగసైన లేనివాడిగా మార్చబడనమ్మా. నీకు రూపునివ్వటానికి
ఆయన ధనవంతుడైంది, తన దారిద్ర్యత వల్ల మనము ధనవంతులు కావాలని మన నిమిత్తము దరిద్రుడైనని ఆ కృప కనబడుతుంది. అందులో 2వ కొరింథీ 8:9 అట్టి ప్రభువుని అంగీకరిస్తావా? నీ జీవిత గమ్యాన్ని ఆశీర్వాదకరంగా మార్చటకు ఇష్టపడుతున్నాడు. కళ్ళు మూసుకోండి, ఒకసారి అలాగే కళ్ళు మూసుకోండి. ఎవరో అటు ఇటు కదలదు, కళ్ళు మూసుకోండి. మైటీ హోలీ స్పిరిట్, let the mighty power be demonstrated. Lord, let the power be demonstrated. Minister unto us tonight, O Lord. ఈ రాత్రి పరిచర్య జరిగించండి. ఎవరు కదలొద్దు, ఎవరు వెళ్ళిపోవద్దు. నేను చెప్పినట్టుగా వినండి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. రాత్రి ఆయన నీకు ప్రాణము పెట్టిన దేవుడు. ఆయన దాసుని స్వరూపము ధరించుకున్న దేవుడు. ఆయన దేవుడు అయితే 40 తారీఖు వచ్చిన ప్రభు. ఆయన నీ మరణాన్ని భరించిన దేవుడు. ఆయన నీ శాపాన్ని భరించిన దేవుడు. ఆయన నీకు బదులుగా శిక్షణ భరించిన దేవుడు. అందరూ కళ్ళు మూసుకోండి. యేసయ్య ఇదిగో నీ మాటలు విన్నానయ్యా, నువ్వు నన్ను దర్శిస్తున్నావని చెప్పండి. ఎవరు కళ్ళు తెరవద్దు, నోరు విప్పి మాట్లాడండి. ప్రభా, నువ్వు నాకు కావాలి. నా శిక్షను నీవు భరించావు, నా శాపాన్ని నీవు భరించావు, నా మరణాన్ని నీవు భరించావు. ప్రభా, నీకు చావు లేదే, 40 తారీఖు వచ్చావు నా చావు నుంచి విడిపించడానికి, నాకు నిత్యత్వాన్ని ఇవ్వటానికి. రక్త సిద్ధుడు అయిపోయావు. వస్త్రం ఎర్రగా ఉన్నదేమి అని అడిగితే, ఇదిగో ఒంటరిగా ద్రాక్ష గానుగను తొక్కాను, నాతో ఎవరు లేరు అంటున్నాడు. సిలువలో నిదానించి చూస్తే, ఆయన కుడి ప్రక్కల నిదానించి చూస్తే ఎవరు కాదనలేరే. ఇదిగో నీ కొరకు సిలువను భరించిన ఏకైక నాథుడు, నీ కొరకు మరణించి మరణాన్ని గెలిచిన నాథుడు, మరణాన్ని జయించి మహిమతో రాబోతున్న పరిశుద్ధుడు యేసు అక్కడే. ఆయన నీ శిక్షను భరిస్తే నీకు శాంతిని ఇస్తానంటే, నీ మరణాన్ని కొట్టివేస్తానంటే, నీ చీకటిని వెలుగుగా చేస్తానంటే. ఎటువంటి పరిస్థితుల్లో బంధింపబడ్డావో, చీకటిలో అలమతిస్తున్నావేమో, ఇంటి మీద వట్టిగా ఉన్న పిచ్చికలో ఉన్నవేమో, రాత్రి మెలకుగా ఉండి పాడైన స్థలంలో పగిడి కట్టలేకున్నదేమో, అరణ్యములో గోడపోతలేకున్నదేమో, ఈ రాత్రి నీ స్వరం దేవుని స్వరాన్ని వింటున్నావమ్మా. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. కుటుంబము మొక్కలైపోయిందా? జీవితానికి గమ్యం లేనట్టుగా ఉందా? బ్రతుకుకు పాటు లేనట్టుగా ఉందా? శాపములు అశాంతితో పాపములు అలమటిస్తున్నావా? ఓ యవనస్తుడా, ఓ అమ్మ, తాగుబోతుల కుటుంబమైందా? జోతగాళ్ళ కుటుంబమైందా? అప్పుల బాధల కృంగిపోయిన కుటుంబంగా ఉందా? శాంతి లేని కుటుంబంగా ఉందా? రాత్రి కన్నీరు కరుస్తూ ఇంటి మీద వట్టిగా ఉన్న పిచ్చికలాగా ఉన్నావా? ఈ రాత్రి ప్రభు నిన్ను ప్రేమిస్తూ నీ రాతను మారుస్తానమ్మా, నీ పరిస్థితిని మారుస్తానయ్యా, నీ పాటలు మారుస్తానయ్యా, నీ మాటలు మారుస్తానయ్యా, నీ మనసును మారుస్తానయ్యా, నీ శాపాన్ని కొట్టివేస్తానయ్యా, నీ మరణాన్ని కొట్టివేస్తానంటున్నాడు ఆయన. భవిష్యత్తు పాడు చేసుకున్నావా? జీవితంలో అలమటిస్తున్నావా? నీటిలో వారి త్రాగుడికి బానిసైపోయారా? కుటుంబంలో శాంతి లేదా? ఈ రాత్రి ప్రభు ప్రేమిస్తున్నాడు. కోర్టు కేసుల్లో చిక్కుకుపోయావా? గొడవల్లో అల్లరితో కలిసి బాధపడుతున్నావా? చదువు మానేసి ఎగ్గొట్టి భవిష్యత్తును పాడు చేసుకుంటున్నావా? రాత్రి ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎక్కడికి యాంత్రికంగా రాలేదు. ప్రభు నిన్ను తీసుకుని వచ్చాడు. ఎవరో పిలిస్తే వచ్చాననుకుంటున్నావేమో, యేసు నిన్ను దర్శిస్తున్నాడు. రాత్రి ప్రభా, నన్ను తాకు ప్రభా, నీవు దేవుడు అని నమ్ముతున్నానయ్యా. సత్యదేవా, నీ ప్రేమ నాకు కావాలయ్యా. నా కొరకు నువ్వు మరణించావయ్యా. నా జీవితాన్ని అంకితం చేస్తున్నానయ్యా. నీ వాక్యం ద్వారానే పవిత్రత, నీ ఆత్మ ద్వారానే పవిత్రత, నీవు కార్చిన రక్తం ద్వారానే పరిశుద్ధత కలుగుతుంది గనక నిశ్శబ్దమైన జీవితంతో పరలోకము చేరలేము గనక దైవరాజ్యం నీవు నాకు కావాలి ప్రభువా. నా కుటుంబ పరిస్థితి, నా బ్రతుకును మార్చయ్యా. ఇదిగో నన్ను నీకు అప్పగించుకుంటున్నానయ్యా. నా జీవితాన్ని అంకితం చేసుకుంటున్నానయ్యా. నాకు శాంతి కావాలి డాడీ. ప్రభువా, నీ కృపకు నన్ను నేను అప్పగించుకుంటున్నానని. యవనస్తుడా, నీ జీవితాన్ని వెలపుచ్చుకుంటున్నావేటో, దారి మళ్ళీ తిరుగుతున్నావు, నీ బ్రతుకుని పాడు చేసుకుంటున్నావు, అన్నిటిలో ఓడిపోతున్నావు, జయం పొందుతున్నాను అనుకుంటున్నా. నీ జీవితంలో రాత్రి ప్రభుకి అప్పగించుకుంటావా? నీ మరణాన్ని భరించిన యేసు, నీకు బదులుగా శిక్షను భరించిన యేసు, నిన్ను ప్రేమించి పరలోకంలో నిన్ను దిగి వచ్చిన యేసు, రక్తసిద్ధుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు. త్రాగుడికి బానిస అయిపోయావా? ఇంటిలో శాంతి లేకుండా ఉన్నావా? అప్పుల కుంభకోణంలో మునిగిపోయావా? పాపం పాపం పాపం, రోదన వేదన కన్నీటితో కుమిలిపోతున్నావా? నీ కన్నీటిని నాట్యముగా మార్చడానికి యేసు దిగి వచ్చాడమ్మా.
2000 సంవత్సరాల క్రితం నీ కొరకు రక్తాన్ని కాచి ప్రాణం పెట్టాడమ్మా. ఆ ప్రభు నిన్ను నమ్మి యేసయ్యా నన్ను పాపిని నన్ను క్షమించు, నాలోనికి రా, నీ రక్తములు నన్ను కడగట్టి ఆయన రక్తములు నిన్ను కడిగి ఆయన ఎర్రని వస్త్రాన్ని ధరించుకుని యేసుక్రీస్తు ప్రభువారు రక్తశుద్ధుడైన నాథుడు ఆయన రక్తములని ప్రతి పాపాన్ని కడిగి జీవితాన్ని తెల్లగా మార్చేస్తాడు. నీ కుటుంబ పరిస్థితిని మార్చేస్తాడు, నీ భవిష్యత్తును మార్చేస్తాడు, నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడైన దేవుడు, నిత్య జీవాన్ని ప్రసాదించే నాథుడు, నీకు మోక్షాలు ఇచ్చే దేవుడు. ఇక్కడ శాశ్వత కాలం ఉండవు. ఉన్నంతకాలం నీకు శాంతినిస్తాడు, ఉన్నంతకాలం నీకు నెమ్మదినిస్తాడు. ఆ పరలోకములో నిన్ను ప్రవేశపెడతాడు. నేనే మార్గమన్నా ప్రియ ప్రభువు, నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న వాళ్ళారా, నా యొద్దకు రండి, విశ్రాంతినిస్తానంటున్నా దేవుడు. ఆయన రక్తం ద్వారా నిన్ను కడుగుతాడమ్మా. అన్ని నామాల కంటే పైనామమైన యేసు నామములో సాతాను శక్తులు అనేకులను బంధించాయి. శాంతి లేదు, అలమటిస్తున్నావు. ఎన్నో ఉన్నా ఏమీ లేనట్టుగా ఉన్నావు. ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకలాగా ఉన్న నీ జీవితాన్ని, పాడైన స్థలములో పగిడి కంటిలాగా ఉన్న నీ బ్రతుకుని, నీ జీవితాన్ని, కుటుంబాన్ని కట్టాలని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ప్రభువా, నిన్ను విశ్వసిస్తున్నాను. నువ్వు మాకు వద్దు అంటావా? ఆ ప్రాంత ప్రజలు దెయ్యాలు వెళ్ళి పందుల్లో పడ్డాయి, పందులు పోయినాయి. అయ్యో, మా జీవనోపాధి పోయిందని. జీవనోపాధినిచ్చి శాంతినిచ్చి యేసును వద్దంటున్నారమ్మా. నీవేమంటావు ఈ రాత్రి? నీ కొరకు పరలోకాన్ని నుంచి దిగి వచ్చిన పవిత్రమూర్తి అయిన యేసుకు నీ జీవితాన్ని అంకితం చేసుకుంటావా? ప్రభువా, నీవే కావాలన్నవారు ఒక చిన్న కోరస్ పాడతారు పాస్టర్ గారు. కోరస్ పాడుతూ ఉంటుండగా ప్రభుకి జీవితాన్ని అప్పగించుకుందాం. చిన్న కోరస్, ఆయన యాగమ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, నాకు నీవు కావాలా ప్రభు అన్న వారు లేచి నిలబడండి. ప్రార్థన చేస్తాను, ప్రత్యేకమైన ప్రార్థన. మీ మీద ఏలుబడి చేస్తున్న చీకటి శక్తులు తొలగిపోతాయి. సాతాను బంధించిన చెరుపు చెల్లంగి ప్రభావాల నుంచి విడుదల కలుగుతుంది. మీకు శోకాన్ని ఆనందం లేకుండా చేస్తున్న మీ బ్రతుకులను వెలుగుతో నింపుతాడు ఆయన. ఇంకెవరైనా ఉన్నారా? ఆ ప్రభు కావాలన్నవారు, ప్రభు నీకే నా జీవితాన్ని అంకితం చేస్తున్నవారు కళ్ళు మూసుకోండి. ఎవరో చూడొద్దు, ఎవరో చూడొద్దు, ఎవరో చూడొద్దు. లేపకండి, మీరెవరు లేపకండి అమ్మ, మీరెవరు లేపకండి. వాళ్ళకి వాళ్ళే. గ్లోరీ మైటీ హోలీ స్పిరిట్ జీసస్, నీవు కావాలయ్యా యేసు. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పెన్నిధి. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే
తెగులు నన్నంటదు. నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. ప్రభువుకు హృదయాలు అర్పించుకుందామా. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా. ఈ రాత్రి నీ కొరకు మనిషిగా దిగి వచ్చి ప్రాణం పెట్టిన పవిత్ర మూర్తమ్మా. నీ హృదయాన్ని ఆయనకి ఇస్తావా? ఆయన నీ హృదయాన్ని పునీతినిగా నీ జీవితాన్ని మార్చివేస్తాడు. ఓ యవనస్తుడా, ఓ అయ్యా, సాతాను కబంధాలతో నువ్వు మోగ్గిపోవడం యేసుకి ఇష్టం లేదు. ఈ రాత్రి నీకు విడుదల కలిగించే రాత్రి, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్న రాత్రి. హృదయాన్ని కఠినపరచుకోవద్దు, మాట్లాడవద్దు, లేచిగా నీ జీవితాన్ని యేసుకు సమర్పించు. యవనస్తుడా, ఓ అమ్మ, ఓ అయ్యా, ఈ రాత్రి ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన దర్శిస్తున్న కాలాన్ని గుర్తెరుగుతావా? ఆయన నీతో మాట్లాడుతున్న కాలాన్ని చేజిక్కించుకుంటావా? దాటిపోవద్దు. ఆయన దాటి వెళ్ళిపోతే మరలా నీ జీవితం క్షోభమైంది మారిపోతే. ఆయన నిన్ను దర్శిస్తున్న రాత్రి నా బంధాన్ని తిరస్కరించొద్దు. నువ్వు కావాలని ప్రభుకి నీ జీవితాన్ని అంకితం చేస్తావా? ఆయన నీ పాపాన్ని కడుగుతాడు, ఆయన నీ శాపాన్ని కడుగుతాడు, ఆయన నీ రోగాన్ని తీసివేస్తాడు, ఆయన నీకు శాంతిని ఇస్తాడు. ఆయన ఎర్రని వస్త్రాన్ని ధరించుకున్నాడు నీ జీవితాన్ని వెలుగుమయముగా మార్చడానికి మాత్రమే. ఎంతకాలము చీకటి అలబెట్టేస్తావు, ఎంతకాలము బాధతో అలబెట్టేస్తావు, ఎంతకాలము వేదనతో కుమ్మికిపోతావు, ఎంతకాలము చీకటిలో బ్రతుకుతావు. లే, ఈ రాత్రి యేసయ్య నీ మీద ప్రకాశిస్తున్న రాత్రి, ఈ రాత్రి యేసయ్య నిన్ను లేపే రాత్రి, ఈ రాత్రి యేసయ్య నీ జీవితాన్ని కట్టే రాత్రి, ఈ రాత్రి యేసయ్య నీ బ్రతుకులు వెలిగించే రాత్రి. ప్రభువా కావాలని ఇంకెవరు లేరా? ఈ రాత్రి ఎక్కడ లేచి నిలబడండి. రాత్రి దేవుడు దర్శిస్తున్నాడు, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ సంచరిస్తున్నాడు. అడగండి, కళ్ళు మూసుకోండి, సిగ్గుపడద్దు, వాళ్ళని వేలు నడవద్దు, సంప్రదించద్దు. ఎవరి రక్షణ వారిని, ఎవరి విమోచన వారిని, ఎవరి క్షమాపణ వారిని, ఎవరి నీతి వారిని, ఎవరి భక్తి వారిని, ఎవరి ఆశీర్వాదం వారిని. ఈ రాత్రి ప్రభు దర్శిస్తున్న రాత్రి. లేని ప్రభు, నువ్వు కావాలి ప్రభు, నువ్వు నా జీవితాన్ని ఇస్తున్నాను. కళ్ళు మూసుకోండి, చేతులు ఎత్తండి, కళ్ళు మూసుకోండి, లేచిన వారు చేతులు ఎత్తండి, కళ్ళు మూసుకోండి, నోరు వెప్పండి. ప్రభు నన్ను క్షమిస్తావా ఈ రాత్రి? ప్రభు నన్ను కడుగుతావా ఈ రాత్రి? కళ్ళు మూసుకోవాలి, కళ్ళు తెరవద్దు. ప్రభు నన్ను శుద్ధీకరించు, సాతాను కబంధాలు ఇచ్చిన విడుదల కలిగించు. అమలారా, అమలారా, యవనస్తులారా, అయ్యలారా, పెద్దలారా, చెల్లెలారా, ఈ రాత్రి ప్రభు తాకుతున్న రాత్రి. హృదయాన్ని కఠినపరచుకోవద్దు, హృదయాన్ని కఠినపరచుకోవద్దు, హృదయాన్ని కఠినపరచుకోవద్దు. దేవుడి ప్రాంతంలో సంచరిస్తున్న రాత్రి, దేవుడు నిన్ను దర్శిస్తున్న రాత్రి. ఈ బాగుండా యేసు వెళుతున్న రాత్రి. యేసును మోసుకొని పోనీ ఇంటికి, యేసును పట్టుకుని పోనీ ఇంటికి. ఆయనని ఎలవేల్పుగా, ఆయనని ఆశీర్వాద కారణముగా, ఆయన నీకు వెలుగుగా, ఆయన నీ శోకాన్ని తీసివేసేవాడుగా, ఆయన నీ బాధ నుంచి విడుదల కలిగించేవాడుగా, నీ పాపాన్ని పోగొట్టేవాడుగా, నీ బ్రతుకుని ఆశీర్వదించేవాడుగా. ఈ రాత్రి ప్రభుని అంగీకరిస్తావా? లేచిన బిడ్డలు తాకండి ప్రభా. చేతులు ఎత్తండి బాబు, చేతులు ఎత్తాము, కళ్ళు మూసుకోండి. మా ఇంట్లో ప్రభా శబ్ద పాప తాకండి ప్రభా. నీ జీవితాన్ని ఇప్పటికే నష్టపరుచుకున్నావు. యవనస్తుడా, నీవే శోకములు అలమటిస్తున్నావు, దారి మళ్ళీ తిరిగా ఇప్పటి వరకు. ఈ రాత్రి దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఆయన ఇచ్చే అవకాశాన్ని తీసుకుంటే నీ చీకటిని మార్చేస్తాడు. నష్టపోక ఇప్పటికే చాలా నష్టపోయా, ఇప్పటికే భవిష్యత్తును పాడు చేసుకున్నా, ఇప్పటికే ఎన్నో నష్టాలు చూసా, ఇప్పటికే శాంతి లేకుండా బ్రతుకుతున్నా. ఒక పక్కన మేకపోతు గాంధర్యాన్ని ప్రదర్శిస్తున్నా, ఒక పక్కన ధైర్యం లేదు, భయపడుతున్నావు. నా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ చీకటి సాతాను ప్రభావంలో నుంచి విడుదల కలిగించి సాతాను కబంధాల నుంచి విడిపించడానికి ఇష్టపడతాడు. కళ్ళు మూసుకో, ప్రార్థన చేసేయ్యా. నువ్వు నన్ను తాకుతున్నావయ్యా, నాకు విడుదల కలిగించయ్యా, నా బంధకాలు తెచ్చినయ్యా. భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారా యవనస్తులారా? ప్రభుకి జీవితాన్ని అప్పగించుకోండి. ఆయన మీ బ్రతుకులను వెలిగిస్తాడు. అమ్మా, భయపడుతున్నారా? హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారా? ఆ రాత్రి నిన్ను ప్రేమిస్తున్నాడు. అమ్మా, ఈ ప్రాంతంలో దేవుడు సంచరిస్తున్నాడు. ఆయన గ్రామాన్ని తాకుతున్నాడు. నిన్ను ప్రేమించే తీసుకుని వచ్చాడు. విశ్వారాన్ని ప్రతి వ్యక్తి తాక
కట్టబడిన కాక లేవండి ప్రభా, వీరిని తాకండి, వీరికి విడుదలమండి ప్రభా, లేచిన బిడ్డలకి విడుదలమండి ప్రభా, వీరి బ్రతుకులు ఆశీర్వదించండి ప్రభా, శాపం నుంచి విడుదల కలిగించు ప్రభా, శాతానికి అబద్ధాలు నుంచి విడుదల కలిగి శాతాలు కట్లు తెచ్చివేయి, బతకాలు తెచ్చివేయి, బలతో భయపరచు ప్రభా, అగ్నితో కాల్చండి ప్రభా, అగ్నితో కాల్చండి ప్రభా, అగ్నితో కాల్చండి ప్రభా, అగ్నితో కాల్చండి ప్రభా, వేరేసి తెచ్చండి. I set them free, I set them free, I set them free in the name of Jesus. అన్ని నామముల కంటే నిన్నైన యేసు నామముల విడుదల, అన్ని నామాల కంటే నిన్నైన యేసు నామముల విడుదల, విడుదల, విడుదల. సాతానా విలువలే పప్పనాజ్ఞాపిస్తున్నాను, సాతానా విలువలే పప్పనాజ్ఞాపిస్తున్నాను, సాతానా మీ భవిష్యత్తును పాడు చేస్తున్నాడు, సాతానుడు భవిష్యత్తును పాడు చేస్తున్నాడు. ఈ రాత్రి నువ్వు దేవుడిని అర్పించుకో, నీ జీవితాన్ని వెలిగిస్తాడు. ఓ నష్టాల నుంచి విడిపేస్తాడు, మోసం నుంచి విడిపేస్తాడు, మోసపు ప్రేమల నుంచి విడిపేస్తాడు, నష్టపోయిన జీవితాల నుంచి విడిపేస్తాడు. థ్యాంక్ యూ లార్డ్. అందరూ లేచి నిలబడండి. థ్యాంక్ యూ లార్డ్. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, మైటీ హోలీ స్పిరిట్, ఓ గ్లోరియస్ లార్డ్, ఓ జీసస్ మై లార్డ్, జీసస్ మై గాడ్. చేతులు ఎత్తండి, నోరు మీ పడగండి, మీ సమస్యలు దేవుడికి చెప్పండి, మీ పరిస్థితి దేవుడికి చెప్పండి, కళ్ళు మూసుకోండి, దేవుడికి చెప్పండి, కళ్ళు తెరవద్దు, ఎవరిలో చూడద్దు, చేతులు పైకెత్తండి. ప్రభా ఈ రాత్రి నన్ను కనికరించి ప్రభా, ఈ రాత్రి నన్ను తాకుతున్నా, ఈ రాత్రి నాతో మాట్లాడా, ఈ రాత్రి నన్ను బలపరచు ప్రభా. నీవే నిజ ప్రభు ప్రభా, నీవే సత్య దేవుడి వల్ల ఉన్నావు. నైనా నన్ను దాటిపోతే రాత్రి ప్రభా, నా చీకటి బ్రతుకుని వెలిగించాయా, నా బంధకాలు తెచ్చివేయ్యా, నా బయలుతుల నుంచి వేయించాయా, నీ దివ్యమైన శక్తితో నన్ను తాకయ్యా. నీ కొరకు ప్రాణం పెట్టి నీ యేసు సమస్తాన్ని నీకు మేలుకరంగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నీకోసం ప్రాణం పెట్టిన యేసు అడగండి. పరిచర్య జరిగించండి బిడ్డలకి. ఎవరు నశించిపోకూడదయ్యా, ఎవరు పాడైపోకూడదయ్యా, ఎవరు చీకటిలో అలవాటొచ్చకూడదయ్యా, ఎవరు నాశనానికి వెళ్ళిపోకూడదయ్యా, ఎవరు నరకానికి వెళ్ళిపోకూడదయ్యా. ఆశీర్వదింపబడాలి, ఆశీర్వదింపబడాలి, ఆశీర్వదింపబడాలి. లోకపు ప్రేమతో నష్టపోయావా, మోసగించబడ్డావా, అన్యాయం అయిపోయిన నీ బ్రతుకుని వెలిగించడానికి నోరు విప్పి అడగండి ప్రభుని, మౌనంగా అడగండి. మీ బాధను చెప్పుకోండి, మీ పరిస్థితిని చెప్పుకోండి, అగ్నితో కాల్చండి. పరిశుద్ధాత్ముడు బలంగా సంచరిస్తున్నాడు. హృదయాలు కఠిన పరుచుకోవద్దమ్మా. అయ్యా ఈ సమయం దాటిపోనివ్వక సాతాను కమండస్త్రంలో నుంచి విడుదల కలుగునుగా. భవిష్యత్తుని పాడు చేసుకున్న బిడ్డలను తాకండి ప్రభా. యవన కాలంలో టీనేజ్ లో పాడైపోయిన బిడ్డల్ని లేపండి ప్రభా. మోసపు ప్రేమల నుంచి విడుదల పెట్టి ప్రభా. చదువును పోగొట్టుకున్న వారిని లేపండి ప్రభా. మంచి బ్రతుకు భవిష్యత్తు ఇవ్వండి ప్రభా. కళ్ళు మూసుకోండి బ్రదర్స్, బాబులు నైనా తాకండి. చీకటి అలవాట్ల నుంచి విడిపించండి, చీకటి శక్తుల నుంచి విడిపించండి, ఒక సముద్రమైన శక్తుల నుంచి విడుదల కలిగించండి. మన నేత్రాలు వెలిగించండి ప్రభా, వెలిగించండి ప్రభా, వెలిగించండి ప్రభా, వెలిగించండి ప్రభా. నష్టాల నుంచి విడుదల, మోసాల నుంచి విడుదల, సాతానిక అబద్ధాల నుంచి విడుదల, అధికార శక్తుల నుంచి విడుదల, బలహీనతల నుంచి విడుదల. శరీర స్వతంత్రత కలుగును గాక, ఆత్మ స్వతంత్రత కలుగును గాక, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలుగును గాక. దొంగ దోచుకోవటానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వచ్చాడు వాడు సాతానుడు. యేసయ్య గొర్రెలకు జీవము కలగటానికి, అది సమృద్ధిగా కలగటానికి ఈ లోకానికి దిగి వచ్చిన యేసునాథుడు. ప్రభువా నీ దివ్యమైన కార్యాలు జరిగాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఆ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. రెండు చేతులు ప్రభువు తట్టెత్తి దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయినా మీ దాసులు నిలబెట్టి మాతో మాట్లాడారని దేవుని స్తుతించండి, మహింపరచండి. ఎవరు మౌనంగా ఉండొద్దు. అందరం దేవుని మహింపరచుదాం, దేవుని కనపరచుదాం. ఈ రాత్రి ప్రత్యేకమైన రీతిలో దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. తన వాక్యం ద్వారా మనం దర్శించారు ప్రభు. తన సేవకుడి నోటి నుండి మనతో మాట్లాడినందుకు దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహాపరిశుద్ధుడా జీవాధిపతి మీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. అడుగుదాం, ప్రభుని అడుగుదాం. ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో వారు రక్షణ కొరకు ప్రార్థన చేసుకోండి. ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఉన్నారో వారు ప్రార్థన చేసుకోండి. దేవుడు నిన్ను స్వస్థపరిచే దేవుడు. ఇదిగో గొప్ప రక్షణ ఇవ్వడానికి మన కొరకు ఆయన కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. తన అమూల్యమైన ప్రశస్తమైన రక్తాన్ని కాచి ఉన్నాడు. నువ్వు నశించిపోవడం దేవునికి ఇష్టము కాదు, నువ్వు రక్షించబడమే దేవుని చిత్తము. కనుక ప్రార్థన చేసుకోండి. రక్షణ లేని వారు ప్రార్థన చేసుకోండి. యేసయ్యా నన్ను రక్షించిన ఆయన, నా సొంత రక్షకుడిగా నిన్ను అంగీకరిస్తున్నాను, నా హృదయంలో నిన్ను ఆహ్వానిస్తున్నాను ప్రభువా. నాయన నీ యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను ప్రభువా, నేను నమ్ముతున్నాను ప్రభువా. దేవా నాతో ఈ రాత్రి ప్రత్యేకంగా మాట్లాడి ఉన్నారు. మీ కృతజ్ఞతలను దేవునికి స్తోత్రాలు చెప్పండి. సమస్యల్లో ఉన్నవారు ప్రభువా, మా సమస్యల నుండి ఈ రాత్రి గొప్ప విడుదల మాకు ఇస్తున్నారు. మీకు స్తోత్రాలను దేవుడు స్తుతించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడానికి స్తోత్రం, జీవగల దేవానికి స్తోత్రం. కళ్ళు మూసుకోవాలి, కళ్ళు మూసుకుని ప్రార్థన ఏకీవించాలి, ప్రార్థన ఏకీవించాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. దైవజనులతో ఇంతవరకు మనతో మాట్లాడి దేవుని కనపరుస్తూ ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా జీవాధిపతి మీ ఘనమైన నామానికి స్తోత్రాలు వందనాలు. మీ సేవకుల్ని అభిషేకించి నాయన బలమైన ఆత్మతో నింపి, ఏడంతల ఆత్మతో నింపి, నిశక్తితో నింపి మీ దాసుని ఈ రాత్రి ఈ చిన్న గ్రామంలో చిన్న సంఘములో బహుబలముగా మీరు వాడుకున్నందుకు మీకు వందనాలు ప్రభువా. ఇదిగో అనేకుల్ని ప్రేరేపింపజేశారు, పురికొల్పారు, రేపారు నీ ఆత్మ చేత, కదిలించారు ప్రభువా నీ శక్తి చేత. దేవాని అభిషేకంతో ప్రతి ఒక్కరిని మీరు నింపినందుకు స్తోత్రాలు. ఎవరెవరైతే ఏ విధమైన తీర్మానాలు చేసుకున్నారో, ఏ ఏ విషయాల నిమిత్తమైతే నిలబడి ఉన్నారో దేవా, వారి ఇంకను నీ యందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి గొప్ప కార్యాలు వారి జీవితాల్లో చూడడానికి సహాయం చేయండి దేవా. నమ్ముట నీ వాళ్ళైతే నమ్మడానికి సమస్తము సాధ్యమే అన్నారు. ఇదిగో నాయన నిన్ను నమ్మిన వారు ఎవరు సిగ్గుపరిచే దేవుడు కాదు, సిగ్గుపడరు. ఇదిగో ప్రభువా నువ్వు మాట ఇచ్చి నిలబెట్టుకునే దేవుడు ప్రభువా. ఇదిగో నాయన బిడ్డల పట్ల మీరు గొప్ప కార్యాలు చేయండి. రక్షణ పొందుకోలేని వారు రక్షణ పొందుకోవడానికి సహాయం చేయండి. మారు మనసు పొందుకోవాలి. సమాధానం లేని వారికి సమాధానం పొందుకోవాలి. అనారోగ్యంతో ఉన్న వారు స్వస్థత పొందాలి. అప్పుల్లో కూరుకుపోయిన వారు విడుదల పొందాలి. ఓ ప్రభువా, ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితుల విడుదల యేసు నామములో కలుగును గాక. యేసు క్రీస్తు నామములో గొప్ప విడుదల ప్రకటిస్తున్నాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు నామములో గొప్ప విడుదల ప్రకటిస్తున్నాం. విడుదల దయచేసినందుకు స్తోత్రాలు. ఇదిగో నిలబడిన ప్రతి బిడ్డలతో మాట్లాడండి. దేని కొరకైతే నిలబడ్డారు, ఏ విషయంలోనైతే వారు బలహీనులుగా ఉన్నారో, ఏది కావాలని కోరుకుంటున్నారో వారి జీవితంలో ఆ కార్యము యేసు నామములో జరుగును గాక. మేలు చేయండి నాయనా. మీకు వందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో మీ దాసులను బలపరచండి. ఇంకనూ నాయన బహుబలముగా అనేక ప్రాంతాల్లో వాడుకోండి. రేపటి నుంచి నైనా ఇంకా ఇతర రాష్ట్రాల్లోనికి వెళ్తుండగా పరిచర్య నిమిత్తము బలపరిచి ఆరోగ్యం ఇచ్చి మీ దాసురాల్ని అభిషేకించి ఇంకా ప్రభు బలమైన ఏ చోట నిలబడిన ప్రభువా గొప్ప అగ్ని అభిషేకం దిగి రావాలి నాయన. ఆ ప్రజలందరూ మండించబడాలి దేవా. ఈ రాత్రి ఇక్కడ మండించబడినట్లుగా ప్రభువా మీ దాసులు ఇంకా ప్రభు అనేక చోట్ల వాడుకోండి. మమ్మల్ని మండించారు, అనేక సంఘాలను అనేక మంది విశ్వాసాలు మండించండి, బలపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి. మీ దాసునికి నూతన శక్తిని నూతన బలమును ఇవ్వండి నాయన. మీ దాసురాలను ముట్టండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి నాయన. సంఘాన్ని దీవించండి, కుటుంబాన్ని దీవించండి, పరిచయాన్ని ఆశీర్వదించండి, వారి ప్రయాణములలో తోడుగా ఉండండి. అలాగే నాయన మా సంఘమును మా సంఘ కుటుంబాలను కూడా దీవించండి. ఇదిగో నాయన విజయవాడలో ఇప్పుడే మీ యొక్క కుమారుడు విజయ్ కుమార్ చెప్పారు, దైవ కుమార్ గారు ఐసీలో ఉన్నారు సేవకులు ప్రభువా. ఇదిగో నాయన విజయవాడ సేవకులు జాబ్ చేసి ప్రార్థిస్తున్నాం. ఐసీలో ఉన్న దైవజనుడు ముట్టండి ప్రభువా. యేసు నామములో గొప్ప స్వస్థత కలుగును గాక దేవా. ప్రాణాపాయం లేకుండా దాసుడు బాగుపడును గాక దేవా. స్వస్థత కలుగును గాక. అంతకుముందునైనా హార్ట్ ప్రాబ్లంతో ఉన్నారు, ఏ విధమైన సమస్య లేకుండా యేసు నామములో మీరు ఇచ్చిన గొప్ప విడుదల కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగే నాయన ఆ చిన్న బిడ్డలిద్దరు కవల పిల్లలు ముట్టండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి.
ఆ వ్యక్తి ఇద్దరికి సంపూర్ణ స్వస్థత యేసు నామములో కలుగు చేయండి నాయన. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి, మంచి ఆరోగ్యంతో నింపండి, క్షేమంతో నింపండి. ఇక సంఘం అంతా ఎంతో ప్రయాసపడి కష్టపడి ఏర్పాట్లన్నీ చేసి ఉంటుండగా దేవా, ఈ యొక్క 40 దినములు సిలువ ధ్యాన ప్రార్థనా కుడికిలో మమ్మల్ని ఎంతగానో మీ వాక్యం ద్వారా బలపరుస్తున్నారు నాయన. మమ్మల్ని పురుకొల్పుతున్నారు మీ మాటల చేత, మమ్మల్ని ఇంకా స్థిరపరుస్తున్నారు ప్రభువా మీ మాటల చేత. మాలో మీరంటే భయాన్ని కలిగిస్తున్నారు ప్రభువా, మీ అందు భయభక్తులు కలిగి ఉండడం మాకు ఇంకా నేర్పిస్తున్నారు ప్రభువా. అందుకొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో ప్రభువా, ఈ దినము కూడా ప్రభువా ఎంతో చక్కగా ఈ కార్యక్రమం జరిగించినందుకు స్తుతిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ప్రయాసపడిన ప్రతి బిడ్డను మీరు పేరు పేరు దీవించండి. వారి కష్టాలు, వారి యొక్క శ్రమ, వారి యొక్క ధనము, సమయము, శక్తిని ఉపయోగించి ప్రభువా ఇదిగో మీ పరిచర్యకి సహకరిస్తున్న ప్రతి బిడ్డలు మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ స్తుతిస్తూ, ముఖ్యంగా నాయన మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. రానున్న కాలంలో ఇంకా ఈ పరిచర్య విస్తరింపబడటానికి, సంఘం అభివృద్ధి చెందడానికి, నూతన ఆత్మలు సంఘంలో నడిపించబడటానికి, సంఘంలో ఉన్న వారు ఎవరి బిడ్డలు అనేక మంది రక్షణ లేకుండా వారు రక్షించబడటానికి, అలాగే గ్రామమంతా యేసు నామములో విడుదల పొందుకోవడానికి, రక్షణ పొందుకోవడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తాం. దేవహారానందనాలు ఇంకా గొప్ప కార్యాన్ని పరిచర్య ద్వారా మీరు జరిగించమని, మహిమ పొందమని, ఈ సమయంలో ఈ స్థలంలో ఎవరైనా బలహీనంగా ఉంటే యేసు నామములో వారికి స్వస్థత కలుగును గాక ప్రకటిస్తూ మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించమని ప్రభువా, జరగబోయేటువంటి ముందున్నటువంటి మిగిలిన వారాల ఆ ప్రార్థనా కొడుకుల్లోనూ మరియు ప్రతిరోజు జరుగుతున్న శిలువ ధ్యాన ప్రార్థనా కొడుకుల్లో మీరే మా మధ్య నడిపించమని, సహాయం చేయమని, ఈ దిన ప్రార్థనలు మీ పాదాల దగ్గర చేర్చుకోమని, ఘనత ఈ దినము ప్రత్యేకంగా పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించండి. నూతనంగా వచ్చిన బిడ్డలు కూడా రక్షించండి, వారితో మాట్లాడండి, మహిమ పొందండి. తిరిగి మా మధ్యలో మీ దాసులు వెళ్ళేటప్పుడు కూడా ప్రయాణంలో కూడా తోడుండండి, నడిపించండి, సహాయం చేయండి. యేసు నామములో ఈ మనవులు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమె. ఈ సమయంలో అమ్మగారికి ప్రార్థన ఇస్తాను, అలాగే నిలబడండి. దైవ సేవకులు మన మధ్యలోకి వచ్చారు, అమ్మగారి ప్రార్థన నడిపిస్తాను. పరిశుద్ధుడ, గొప్ప దేవుడ, ఆశ్చర్యకరుడ, అద్భుతకరుడ, మహిమకరుడ, మహాకరుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వోన్నతుడ, కృపామయడానికి కోట్ల కొలది స్తోత్రములయ్య, వందనాలు వందనాలు. ఈ కూడికిని దీవెనకరంగా మహిమకరంగా జరిగించారు. ఈ గ్రామాన్ని తాకండి, గ్రామంలో ప్రతి ఒక్క బిడ్డని దర్శించండి. ఎవరైతే ఇంకా నిన్ను తెలుసుకోలేదో ప్రతి ఒక్క బిడ్డ నిజదేవుడిని నిన్ను తెలుసుకునే భాగ్యం తెచ్చింది. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దర్శించండి. రక్షణ లేని ప్రతి ఒక్క బిడ్డకి రక్షణ అనుగ్రహించండి. ఇక్కడ నీ సేవకుని బలపరచండి, ఇంకా సేవను విస్తరింపచేయండి, సంఘాలు బలపరచండి, అనేకమైన నూతనాత్మలు రక్షించి తోడుకు రండి అయ్యా. వాక్యం చెప్పి నీ సేవకుని ఇంకాను బలపరచండి. ఆరోగ్యం, బలము, శక్తి, క్షేమంతో ఇంకా బలమైన సాధనంగా వాడుకోండి. ఆరోగ్యం, క్షేమం ఇచ్చి నడిపిస్తున్నారు, ఇంకా నువ్వు నడిపించండి, మీరే మహిమ పొందండి అయ్యా. ఈ కుడికి దివ్యకరంగా జరిగించారు. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని, చిన్నవారిని, పెద్దవారిని, ఎవరిని పెట్టింది కానీ నీ కొరకు తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్క బిడ్డని బలపరచండి, కృపలో భద్రపరిచి మీరే మహిమ పొందమని యేసు దివ్య నామములో వేడుకొంచున్నాము తండ్రి.